భగవంతుని పూజించినట్లు కాదా అని వెంటనే మీకు తోస్తుంది. భగవంతుడు విగ్రహంలో ఉన్నాడు కానీ విగ్రహం భగవంతుడు కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంచెం నేను ఈ వేదిక మీద ఉన్నాను అనుకోండి, ఈ వేదిక నేనా? ఈ వేదిక అలంకారం చేసి నాకు అలంకారం చేశారంటే రైట్ అవుతుంది అది? ఈ వేదికకు నైవేద్యం పెట్టి తిను వేదిక, అది తిన్నా తినకపోయినా దేవుడు తిన్నారని అనుకుంటే రైట్ అవుతుందా? నేను తిన్నాను అనుకుంటే. విగ్రహం వేరు, విగ్రహంలో ఉండే భగవత్ తత్వం వేరు. రెంటిని ఒకటిగా ఎందుకు అనుకుంటారు మీరు? విగ్రహం మైలపడుతుంది, దుమ్ము పడుతుంది, ఇంకేదేదో పదార్థాలు మనం దానికి అవి పూస్తాం, దానివల్ల మైలపడుతుంది. దాన్ని కడగాలి, స్నానం చేయాలి, అభిషేకం చేయాలి. విగ్రహంలో ఉన్న దేవుడికి కూడా మైలపడుతుందా? ఆకారం లేని వస్తువుకు మైలెట్టబడుతుంది? మీరు విగ్రహానికి స్నానం చేయించి అభిషేకం చేయించి భగవంతునికి మేము అభిషేకం చేశాం అనుకోవటం రైటేనా? అభిషేకం అనేది సంస్కృతంలో పెద్ద పదం. స్నానం అని మనకు దేహానికి స్నానం, జీవుడికి స్నానం ఉంటుందే? దేహం కడిగితే జీవుడిని కడిగినట్టు అవుతుందే? జీవుడు ఇందులో ఉన్నాడు. ఈ దేహాన్ని అలంకరణ చేసి ఓ పూలమాల వేసి నేను జీవుడికి పూలమాల వేసానంటే కుదురుతుందే? అలాగా విగ్రహంలో దేవుడు లేడని అనటంలే ఎవరు. ఉన్నాడు. విగ్రహంలో విగ్రహం కాక విగ్రహానికి భిన్నంగా దేవతత్వం ఒకటి ఉన్నదని తెలిసే జ్ఞానం ఎవరికి ఉంది చెప్పండి? ఆ జ్ఞానం ఉన్నవాడికి విగ్రహానికి పూజ ఎందుకు చేస్తాడు వాడు? విగ్రహం వేరు, విగ్రహంలో ఉండే దేవుడు వేరు అని తెలిసినటువంటి వాడు విగ్రహానికి ఎందుకు పూజ చేయాలి? విగ్రహాన్ని ఎందుకు కడగాలి? దానికి గుడ్డలు ఎందుకు కట్టాలి? దానికి వెండి కన్నులో మరి లోహం మీసాలో ఎందుకు పెట్టాలి? ఇవన్నీ ఏమవసరం? ఈ అలంకరణ భగవంతుడికి అవసరం? వీలు కాదే. రెండవ, విగ్రహంలో దేవుడు ఉన్నాడు కానీ నీవు లేవు అక్కడ. నీవెక్కడున్నావు? నీవు నీ శరీరంలో హృదయంలో ఉన్నావు. నీకు దేవుడు అక్కడ ఉన్నాడా లేడా? నీవు ఉన్న చోట దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్న చోట నీవు లేవు. దేవుడు అన్నిట్లోనూ ఉన్నాడు, నీవు అన్నిట్లో ఉన్నావా? లేవు. నీవెక్కడున్నావో అక్కడ నీలో నీ వెలకల, నీ వెలపల, లోపల తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత. పరమేశ్వర తత్వం ఈ ప్రపంచంలో ఉండే పదార్థాలు లోపల వెలపల అంతటా ఉంటాడు. అందువల్ల నీవున్న చోట భగవంతుడు ఉన్నాడు. అక్కడ భగవంతుని నీవు భావించడం సులభమా? నీవు లేని చోట విగ్రహంలో భగవంతుడు ఉన్న చోటకు పోయి నీవు ఆ భగవంతుడిని ఉపాసించడం అనేది సులభమా? చెప్పండి కాస్త. విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు, నీవు అక్కడ లేవు. నీవు అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి పోయి విగ్రహంలో చేరాలి. నువ్వు చేరగలుగుతావా? చేరితే అప్పుడు దీన్ని తీసివేసి కింద పడేస్తారా, తగలబెడతారు, నువ్వు తిరిగి వచ్చేలోప. ఆ జీవుడు తనంతట తాను ఈ శరీరాన్ని వదిలిపెట్టి పోలేడు, విగ్రహంలో చేరలేడు. అందుకని మనం చేసే సపర్యలు, అర్చనలు విగ్రహానికి చెందుతాయి. విగ్రహారాధన అని అందుకే దానికి పేరు పెట్టారు. ఈశ్వరారాధనని ఎవరు అనరు దాన్ని. తమాషా చూడండి, విగ్రహం వేరు, విగ్రహాన్ని చేయించి ఎక్కడి నుంచో తీసుకొస్తారు చూడండి. ఆ చేయించిన వాడు శిల్పి తయారు చేస్తాడు, దాన్ని కాళ్ళ కింద పెట్టి ఉల్లి పెట్టి కొడుతూ ఉంటాడు. ఇవన్నీ మీరు తెలిసినవే కదా. అంటే అది విగ్రహం. ఆ విగ్రహంలో దేవుడు ఉన్నాడు, నేను విగ్రహం మీద కాలు పెడితే దేవుని మీద పెడుతుంది అని అనుకునేవాడు శిల్పి చెక్కగలుగుతాడు? చెక్కలేడు. అలా విగ్రహం తయారైంది. దాన్ని తీసుకొచ్చి గుడి గట్టి గుళ్ళో మీరు ప్రతిష్ఠ చేస్తారే, అందాక అది బొమ్మ. అవునా కాదా చెప్పండి కాస్త.
ఆ విగ్రహంలో అప్పుడు దేవుడు ఉన్నాడా లేడా? మీరు ప్రతిష్ఠ చేయక ముందు. ప్రతిష్ఠ చేయడం అంటే అర్థం ఏమిటి? గుళ్ళో అది కదలకుండా నిలబెడతారు, సిమెంట్ బోమెంట్ పెట్టి అది పడిపోకుండా చేస్తారు. అంతేనా? లేక బొమ్మలో దేవుణ్ణి తీసుకొచ్చి నిలబెడతారా? ప్రాణప్రతిష్ఠ చేశామంటారు. విగ్రహ ప్రతిష్ఠ అట్లా అట్టిపెట్టి విగ్రహం ప్రతిష్ఠ చేశారని నిలబెట్టారు. అయితే విగ్రహం విగ్రహమేగా. మరి దానిలో ప్రాణప్రతిష్ఠ చేస్తామంటారే, వీరు ప్రాణప్రతిష్ఠ యంత్రాలతోనూ మంత్రాలతోనూ తంత్రాలతోనూ చేసేదాకా అందులో ప్రాణాలు లేవుగా. వీరు ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత అందులో ప్రాణాలు వస్తాయే, ఆ ప్రాణాలు ఎవరివి? ఎక్కడి నుంచి వస్తాయి? ప్రాణం అంటే ఏమిటి? ఈ మంత్రతంత్రాలతో ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి వ్యక్తి తన కుమారుడు, తన భార్యో, తన బంధువు, అన్నో తమ్ముడో చస్తుంటే ప్రాణాలను ప్రతిష్ఠ చేయొద్దు. ఓ ప్రాణాలా మీరు పోవద్దు, ఇక్కడే ఉండండి, నేను మంత్రం చదువుతున్నా. ప్రాణములు లేని విగ్రహంలో ఎక్కడో ఉన్న ప్రాణాలను తీసుకొచ్చి మంత్రంతో అక్కడ ప్రతిష్ఠ చేయగలిగిన వ్యక్తి అంత శక్తి సంపన్నుడు తన బంధువు చస్తూ ప్రాణాలు పోతుంటే చూస్తూ కూర్చుంటాడే? బొమ్మలో ప్రాణప్రతిష్ఠ చేయకముందు ఎట్లా ఉందో బొమ్మ ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత కూడా అట్లాగే ఉందా? ఏమన్నా మార్పు వచ్చిందా? దానిలో ప్రాణం వస్తే మాట్లాడాలి, దానికి సుఖ దుఃఖాలు తెలియాలి. తెలుస్తాయా? ఏం మార్పు? చూడండి, మన బుద్ధ విగ్రహం 75 అడుగులు పొడుగు, కొన్ని లక్షలు కోట్లు పెట్టి తయారు చేశారు, తీసుకొచ్చారు. దాన్ని ప్రతిష్ఠ చేయబోతుంటే జలంలో పడిపోయింది. పాపం ఎన్టీ రామారావు కళ్ళ వెంట నీళ్లు పెట్టి నానావస్థలు పడి ఏడ్చాడు, మొత్తుకున్నాడు. అయినా పైకి రాలే. అది వస్తుందో రాదో కూడా సందేహం. అది బుద్ధుడు బొమ్మ కదా, ఆకారం. దాన్ని రేపు నిలబెడతారే అనుకోండి, ఎట్లాగోట్లా తంటాలు పడి ఈ లోపల దానికి కన్నో కాలో పోకుండా ఉంటే, ఆ విగ్రహానికి ఏదన్నా విఘ్నం కలిగితే, కొంచెం అవయవం ఏదన్నా చెడిపోతే అది ప్రతిష్ఠ చేయడానికి పనికిరాదు. ఈ కోట్ల రూపాయలు వ్యర్థం. ఎందుకు ఇదంతా? కాకపోతే బుద్ధుడు ఇట్లా ఉంటాడని తెలపడానికి పనికొస్తుంది. బుద్ధుని ఆకారం ఇట్లా ఉంటుంది. బుద్ధుడు 75 అడుగులు పొడుగునున్నాడా? బుద్ధుడు మనిషేగా, మనలాగా పుట్టినవాడేగా. మహా ఉంటే 6 అడుగులు ఉంటాడు, లేకపోతే ఇంకొక అడుగు పెడుగు ఉంటాడు. అంతేగాని 75 అడుగులు ఎందుకు? ఇదంతా తమాషా, లోకానికి చూపించి వాళ్ళని ఏదో మెప్పించడానికి, ఇతర దేశవాసులు వచ్చి చూచి అక్కడ డబ్బులు సంపాదించుకోవడానికి. ఇప్పుడు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ప్రాణాలు ప్రతిష్ఠ చేస్తారా? అందులో ఎవడి ప్రాణాలు ప్రతిష్ఠ చేస్తారు? బుద్ధుడువా? ఎక్కడున్నాయి అవి? బుద్ధుడు ఎక్కడన్నా ఉన్నాడా? ఉంటే వాడి ప్రాణాలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాడికి గత్యం కావాలి. అలాగే రాముని బొమ్మ మనం ప్రతిష్ఠ చేశాం. రాముడు ఎట్లా ఉన్నాడో ఊహించాం, మనం ఏం చూడలేదు, పెట్టలేదు. రవివర్మో బొరివర్మో ఏదో రాశాడు రాముడు ఇట్లా ఉంటాడని. సరే, అట్లాగే మనం ఒక విగ్రహం తయారు చేశాం. రాముడు బొమ్మ అనుకున్నాం, అయినా కాకపోయినా తీసుకొచ్చి బొమ్మను ప్రతిష్ఠ చేశాం. ఇప్పుడు ఈ రాముడు బ్రహ్మలో వచ్చే ప్రాణాలు ఎక్కడి నుంచి వస్తాయి? రాముడు అనేవాడు ఎక్కడన్నా బ్రతికున్నాడా? ఉంటే వాడి ప్రాణాలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే వీరి మంత్రాలతో వాడికి గత్యం కావాలి, వాడు చావాలి. ప్రాణం అనేది శరీరంలో ఉండే వాయు విశేషానికి పేరు. ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము అని ఇట్లా వాటికి పేర్లు పెట్టారు. శరీరంలో ఉండే వాయువు. హృది ప్రాణ, గుండెలో ఉండేటువంటి వాయువుకి ప్రాణం అని పేరు. దాని ఫంక్షన్ గుండెను కొట్టుకునేట్టు చేస్తూ ఉంటుంది. అది ఫెయిల్ అయిపోతే గుండె ఫెయిల్. రామ్ నామ్ సత్. అలాంటి వాయువును ఈ విగ్రహాల్లో ఎవడన్నా ప్రతిష్ఠ చేస్తాడా? విగ్రహంలో ఆ వాయువు దూరుతుందా?
హృది ప్రాణ, గుదే అపాన. ఈ అపానం అనేటువంటి వస్తువు ఉంటుందే మలాశయంలో ఉంటుంది, అది వాయువే. మనం తిన్న పదార్థంలో పిప్పి అంతా అక్కడ చేరుతుంది, మలం. దాన్ని బయటకు పోగొట్టే పని అది చేస్తుంది. అపనయతి, తొలగిస్తుంది. అది రోజు సరిగా పని చేయకపోతే నానా అవస్థపడాలి, ఎనిమాలు చేసుకోవాలి. మరి ఈ ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలలో కూడా ఈ అపానం ఉంటుంది కదా. వారికి నైవేద్యం పెడతారు, తినకపోయినా మరి తిన్నట్లయితే కర్మం జాలక, తినడు గనక సరిపోయింది. లేకపోతే ఎప్పుడైనా ఆయనకి కూడా ఎనిమా చేయాల్సి వచ్చేది. ఏమిటి ఇదంతా తమాషా కాదు? ప్రాణాలను ప్రతిష్ఠ చేస్తారా? ప్రాణం అంటే ఏమిటో తెలిస్తే ఈ మాట చేస్తారు. పంచప్రాణాలు, హృది ప్రాణ, గుదే అప్రాణ, సమానో నాభి సంస్థిత. నాభి దగ్గర సమానం అనే వాయువు ఉంటుంది. అది మనం తిన్న పదార్థాలన్నీ జీర్ణమై నాభి దగ్గర చేరిస్తే శరీరం అంతటా పంపిస్తుంది. ఉదాన కంఠదేశస్థ, ఈ కంఠం దగ్గర ఉదానం అనే ప్రాణం ఉంటుంది. అది మనం తినే పదార్థాన్ని లోపలికి పంపిస్తుంటుంది. ఏదైనా చెడ్డ పదార్థం లోపలికి పోతే అది మళ్ళీ కక్కి బయటకు పంపిస్తూ ఉంటుంది. ఆ పని ఇక్కడ ఉండే వాయువు చేస్తుంది. ఆ తర్వాత వ్యాన సర్వ శరీరగ, శరీరం అంతటా ఒక వాయువు ఉంటుంది. దానికి వ్యానం అని పేరు. శరీరంలో రక్త ప్రసరణకు అన్నిటికీ తోడ్పడుతుంది. ఇవి ప్రాణాలు. ఇవి కాక నాగ, కూర్మ, కృకల, ధనంజయ అని ఇట్లా 5 ఉపప్రాణాలు ఉన్నాయి. ఇవి 10 ప్రాణాలు. జీవుడు ఈ శరీరం నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఈ 10 ప్రాణాలు అతనితో పోతాయి. ఇంద్రియాలు 5 పోతాయి, మనస్సు, బుద్ధి 2. ఈ 17 తత్వాలు, 10 ప్రాణాలు, 5 ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనే ఇవి 2 కలిసి ఇవి 17 తత్వాలు. ఈ 17 తత్వాలు కలిసి దీనికి సూక్ష్మ శరీరం అని పేరు. ఇక్కడ మిగిలిన శవాన్ని మనం తగలబెడతాం, పూడ్చిపెడతాం, ఏదో చేస్తాం చూడండి, అది స్థూల శరీరం. జీవుడు వెళ్ళిపోయినప్పుడు ఈ సూక్ష్మ శరీరంతో పోతాడు. దానికి వాహక శరీరం అని పేరు. మనిషి ఒక చోటు నుండి ఇంకో చోటికి పోవాలంటే గుర్రం మీద ఎక్కిపోతాడు చూడండి. అట్లాగే జీవుడు ఈ సూక్ష్మ శరీరం అనే వాహక శరీరంతో మరొక శరీరంలోకి పోతాడు. ఈ విధంగా ప్రాణముల స్థితి ఇది. మనం వేలు లక్షలు ఖర్చు పెట్టి ధనవంతులు, ఏదో పాపం చేసి పుణ్యం చేసి సంపాదించిన ధనం ఉంటుంది చూడండి, దాంతో ఈ విగ్రహాలలో ప్రాణ ప్రతిష్టలు చేస్తారు. ఎక్కడి నుంచి చేస్తారు ఈ ప్రాణాలు? ఎక్కడున్నవని చేస్తారు? ఎవరి వశంలో ఉన్నవని చేస్తారు? మనం ఆలోచించడం. అందుచేత విగ్రహాలలో భగవంతుడు లేడా? మేము చేసే పూజలు భగవంతునికి చెల్లవా అని అంటారే, ఎట్లా చెల్లుతాయి చెప్పండి? మీరు చేసేవి భగవంతునికి సంబంధించిన పనులే కావు. స్నానం విగ్రహానికి పనికి వస్తుంది, మైల పడుతుంది కాబట్టి. భగవంతుడు మైలే పడడు, వానికి అభిషేకం ఎందుకు? విగ్రహారాధన అనేది ఏమిటి? మీరు గుళ్ళో వెళ్ళిన వాళ్ళందరూ విగ్రహారాధన చేయడం మీకు తెలుసా? దేన్ని మీరు సగుణోపాసన అని చెప్పబోతున్నారో ఆ విగ్రహారాధన మాత్రం గుళ్ళో వెళ్ళే వాళ్ళందరికీ చేయడం తెలుసా? పూజారికే సరిగా తెలియదు. ఆ విగ్రహారాధనకు ఒక పద్ధతి ఉంది, అది నేర్చుకున్నవాడే చేస్తాడు. ఈ గుళ్ళోకి వెళ్ళే వాళ్ళందరికీ ఏం తెలుసు? గుళ్ళో వెళ్ళే వాళ్ళందరూ గుడి చుట్టూ తిరుగుతారు ఒప్పుకున్నంత వరకు కాళ్ళకు. ఆ తర్వాత గుళ్ళోకి వెళుతూ గంట వాయిస్తారు, కాలింగ్ బెల్. అది వారించి లోపలికి పోతారు. వాళ్ళు తెచ్చింది ఏదో పూజారికి ఇస్తారు. ఆ పూజారి ఏదో సగం తీసుకుంటాడు, సగం వీళ్ళకి నెత్తి మీద షటకోపం పెడతాడు, ఏదో చేస్తాడు, ఏదో తీర్థం ఇస్తాడు, త్రాగుతాడు. అంతా అయిపోయిన తర్వాత చెంపలు వేసుకుని బయటకు వస్తాడు, గుర్తు తక్కువతనం చేశామని. అంతేనా? ఏమన్నా ఉందే? ఇది విగ్రహారాధన కాదే. గుడి చుట్టూ తిరగటం కానీ, గంట వాయించడం కానీ, తాను ఇచ్చిన తీసుకొని వెళ్ళిన వస్తువులు పూజారికి ఇచ్చి ఆయన ఏదో పెట్టిన ప్రసాదం తీసుకుని రావటం, ఇది విగ్రహారాధన కాదే. లక్షలు వేలు ఖర్చు పెట్టి ప్రాణప్రతిష్ఠ చేయించినటువంటి మహానుభావుడికి లోపల కూడా పోయే అధికారం లేదే.
పూజారి ఎందుకు పనికిరాని వాడు మురికి గుడ్డలు కట్టుకుని అన్నాడు స్నానం చేయని వాడు వాడిపోతాడు. కానీ ఈయన పట్టుబట్టలు కట్టుకు వెళ్ళినా సరే గడప దాటడానికి వీళ్ళే. ఈయన లక్షలు వేలు ఖర్చు పెట్టి ఇన్ని చేశాడే, వీడు ఎందుకు పనికిరాని వాడు. ఆ విగ్రహాన్ని పూజించే అధికారం కూడా ఇతనికి లేదు. పూజించడం చేత అవుతుందా? పూజారి నేర్చుకున్నవాడు అయితే ఆ విగ్రహంలో ఆవాహయామి అంటాడు. ఆవాహయామి అంటే ఆ విగ్రహంలో ఏ దేవత విగ్రహమో అది, ఆ దేవతను నేను పిలుస్తున్నాను అని అర్థం. ఆవాహనం అంటే పిలవటం. పెళ్లికి మీరు పిలుస్తారు చూడండి బంధువులను, అట్లా. ఆ దేవత ఎక్కడున్నదో వీడికి తెలుసా? ఆవాహయామి అంటే ఆ దేవత పరిగెత్తుకు వస్తుంది, వీడు నౌకరావాడు, పిలవగానే పరిగెత్తుకు రావడానికి. అది వచ్చేది లేదు, వచ్చేది పోతే ఏంటి, వచ్చిందని అనుకుంటాడు దేవత. ఆవాహయామి అన్న తర్వాత వచ్చిందని అనుకుంటాడు అనుకోడు, ఏదో నోటికి వచ్చిన మాటలు అంటాడు అతను. అది కూడా సంస్కృతం వచ్చిన వాడు అయితేనే కానీ మాటలకు అర్థం తెలియదు. స్థాపయామి, ఓ దేవత నిన్ను ఇక్కడ ఇందులో స్థాపిస్తున్నా, నువ్వు ఇందులో ఉండు, కదలబో అంట. ఆ తర్వాత పూజయామి అని మొదలు పెడతాడు. ఆ పూజ ఏమిటి? హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. ఆ బొమ్మకు చేతులు ఉంటాయి కదా, చెక్కిన చేతులు, ఆ చేతుల మీద ఒక చెంచా నీళ్ళు పోస్తాడు. ఆచమనం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి అంట. అంటే చేతులు కడుక్కోమంటాడు. అది కడుక్కుంటుందా? ఓ చెంచా నీళ్ళతో అది కడుగుతుందా? లేదు, అనుకుంటాడు కడుగుతుందని. ఆ తర్వాత పాదయోహ పాద్యం సమర్పయాని అని పాదముల మీద ఒక చెంచా నీళ్ళు పోస్తాడు. అంటే పాదాలు కడుక్కోమన్నట్టు. అది కడగదు, వీడే కడగాలి. అయిపోయింది. ఆ తర్వాత ఆచమనం సమర్పయాని ఈ పెదవుల మీద ఒక చెంచా నీళ్లు పోస్తాడు. ఆచమనం చేయమంటాడు. నీళ్లు లోపలికి పోతాయా? మనం ఆచమనం చేస్తే నీళ్లు త్రాగుతాం, లోపలికి పోతాయి. కంఠంలో కఫం అది ఉంటే తగ్గిస్తుంది, ధ్వని చక్కగా వస్తుంది. అందుకు ఆచమనం చేసి మంత్రాలు చెప్పమంటారు. ఈ విగ్రహానికి లోపలికి పోతుందే, మనం ఆ పెదవుల మీద పోసిన నీళ్లు పోవే, ఆచమనం ఎట్లా అవుతుంది? అది ఆచమనం సమర్పయామి అంటాడు. అని ఇట్లా స్నానం సమర్పయాని, గంధాన్ని సమర్పయాని, అక్షతాన్ని సమర్పయాని, అన్ని సమర్పణలు చేస్తాడు. ఇది షోడశ ఉపచారాత్మక పూజ అంటారు. ఆవాహనం మొదలుకొని నైవేద్యం పెట్టి అది తినదో అది చూస్తూ ఉంటాడు. ఏదన్నా పిల్లి బొల్లి కనుక ఎలుకలు తింటాయేమో అని ఇతరులు చూడకుండా పరదా వేస్తాడు, తాను మాత్రం చూస్తుంటాడు. ఆ తర్వాత తీసుకువెళ్ళి తాను తింటాడు. ఆ దేవత తినదు. సరే, దానికి మళ్ళీ ఆచమనం, మూతి కడగడం అన్నీ ఉంటాయి. అయిపోయిన తర్వాత కాసేపు పడుకోమంటాడు. అయిపోయిన తర్వాత ఉత్సర్జ, అయ్యా నిన్ను వదిలిపెట్టాను పోరా అంట. ఆవాహనం మొదలుకొని ఉత్సర్జనం వరకు ఉండేటువంటి ఈ పూజ పద్ధతి ఉందే, ఇది అర్చన. ఇది గుళ్ళో వెళ్ళే వాళ్ళకందరికీ ఏమైనా తెలుసునా? తెలియదే. గుళ్ళోకి వెళ్ళి వచ్చినంత మాత్రం చేత మేము విగ్రహారాధన చేశామని పొంగిపోతున్నారు. ఏం విగ్రహారాధన చేశారు మీరు? ఈ ఉన్న తంతన్నా కూడా తెలియదే మీకు? ఇది విగ్రహారాధన. ఇవి విగ్రహానికి చెందుతాయి. దీనికి కాళ్ళు, చేతులు, వ్యవహారం అంతా ఉంది. పొట్ట ఉంది కానీ తినే పొట్ట లేదు. ఇవి భగవంతునికి ఎట్లా చెందుతాయి ఈ మీరు చేసేటువంటి సేవలు? భగవత్తత్వానికి కాళ్ళు లేవు, చేతులు లేవు. అపాని పాదో జవను గ్రహీత పశ్యచక్షు సశృణోత్యకరణ. వేదం చెబుతున్నది భగవంతునికి కాళ్ళు లేవు, చేతులు లేవు, చెవులు లేవు, కనులు లేవు, కానీ వీటన్నిటితో చేయగలిగిన పని భగవంతునికి ఉన్నది అని మనకు చెబుతున్నది శాస్త్రం. ఇవన్నీ లేనివాడికి ఉన్నవనుకుని మీరేదో సపర్యలు చేసి మనం భగవంతునికి సపర్య చేశామంటే ఏమన్నా అర్థం ఉందా? ఆలోచించండి కొంచెం. నేను చెప్పానని మీరు నమ్మక్కర్లే. మీకు ఆలోచించడానికి నేను సామగ్రి ఇస్తున్నా, అంతే నా పని. ఇవన్నీ శాస్త్రాల్లో ఉన్నాయి. మనకు శాస్త్రాలు చదువుకునేటువంటి అదృష్టం పోయింది. మన చదువులే మనం చదువుకోవటం. ఏదో పాశ్చాత్య చదువులు, పట్టుకుడి విద్యలు నేర్చుకుంటున్నాం, బ్రతుకుతున్నాం. బ్రతుకు తెరువు విద్యలే కానీ మనం భగవద్విజ్ఞానానికి సంబంధించిన చదువు ఎవరు చెబుతున్నారు మనకు? లేదు. అందుచేత మీరు భగవద్విజ్ఞానం పేరుతో, భగవద్ ఆరాధన అనే పేరుతో, భక్తి అనే పేరుతో ఏం చేస్తున్నారో మీకు తెలియదు. అందుచేత విగ్రహంలో భగవంతుడు లేడా? ఎందుకు లేడు? ఉన్నాడు. మీరు చేసేవి భగవంతునికి సంబంధించిన సపర్యలా? కావు.
దీనితో భగవంతుడు ప్రసన్నుడు అవుతాడా? కావడానికి వీల్లేదు. భగవంతుడు మన మీదేం అప్రసన్నుడేం కాడు, ఎప్పుడూ ప్రసన్నుడే అయినా. కానీ ఈ సేవలు అతనికి ఎందుకు పనికొస్తాయి? పనికిరావు. అంచేత విగ్రహంలో దేవుడు ఉన్నాడు కాబట్టి, అంతటా ఉన్నవాడు విగ్రహంలో లేడా? అంత మాత్రం చేత విగ్రహానికి చేసిన పూజ భగవంతునికి చెందదా అని మీరంటే ఆలోచించండి, చెందితే చేయండి, నేనేం పట్టుకోను మిమ్మల్ని. నదేవా దండమాదాయ రక్షంతి పశుపాలవత్. పశువుల కాపరి పశువులను తొలుకు వెళ్ళి పొలం మీద మేపుతాడు. ఇతర పొలాల్లోకి పోకుండా దండం పెట్టి కొట్టి వాటిని దారిలో ఉంచుతాడు, తను ఎక్కడ ఉంచాలనో అక్కడ. కానీ విద్వాంసులు ఆ పని చేయరట. ఎం హి రక్షితుమిచ్చంతి. ఎవరిని రక్షించగోరతారో దేవాహ అంటే విద్వాంసులు ఉన్నారే, సుబుద్ధియా యోజయంతి తం. మంచి బుద్ధిని అతనికి కలిగించడానికి ప్రయత్నం చేస్తారు, అంతే. అంతేగాని పశువును దండం పెట్టి కొట్టి ఆపినట్లుగా ఆ పని మేము చెయ్యం. శాస్త్రాల్లో ఇట్లా ఉన్నదని చెప్పడం మా వంతు. ఆ జ్ఞానం మీరు కలిగించాలని మా అభిప్రాయం. మీరు దేవుణ్ణి కొలుస్తుంటే మేము వద్దంటామా? అందువల్ల దేవుడు భగవంతుడు రాతి కంటే మనం అనుకున్న విగ్రహం కంటే భిన్నమని తెలిసినటువంటి బుద్ధికి ఈ పనులన్నీ చేయవలసిన అవసరమే లేదు. ఇవి భగవంతునికి చెల్లవు. వానికి ఆకలి లేదు, దప్పిక లేదు, మయల లేదు. శుద్ధమైనటువంటి పదార్థం అది. దానికి పనికిరానివి విపరీతమైన పనులు ఏవో మనం చేసి అవి భగవంతునికి చెందుతావని, దానివల్ల భగవంతుడు ప్రసన్నుడు అవుతాడని, మనకు మోక్షం ఇస్తాడని అనుకుంటే ఏం అర్థం లేదు. మోక్షం ఈ పనులతో రాదు. భగవంతుని ఉపాసన చేసే పద్ధతి తెలుసుకోవాలి, అలా ఉపాసన చెయ్యాలి. ఇప్పటికీ నేను భగవంతుని ఉపాసనను గురించి సగుణోపాసన అంటే ఏమిటో, నిర్గుణోపాసన అంటే ఏమిటో చెప్పా. భగవంతుడు సాకారుడు, నిరాకారుడు అనే మాటలో నిరాకారుడు నిజమే, కానీ సాకారుడు మాత్రమే అన్నాడు కాడు. ఆకారం అతనికి అన్నాడు కలగటానికి వీల్లే. సాకార పదార్థాలను పూజించి మనం భగవంతుని పూజించామనుకోవటం నాకంత మంచిగా కనపడటం లే. మీరు ఆలోచించండి. మిమ్మల్ని చేయబట్టుకుని నేను ఆపను, గుళ్ళోకి వెళ్ళే వాళ్ళని నేను అడ్డగించను. కానీ ఏం చేస్తున్నారు మీరు ఆలోచించండి. ఇది విజ్ఞాన యుగం. మనం చేసే పని ఏం చేస్తున్నాం, దానివల్ల ఏం కలుగుతుంది అని ఆలోచించి చెయ్యాలి అని చెప్పడమే మా వంతు. అంచేత ఆకారం కలిగిన పదార్థాలను పూజించి మనం భగవంతుని పూజించామనుకోవటం నా దృష్టిలో, శాస్త్ర దృష్టిలో సరికాదని. అది బుద్ధిమత్తాగా మాకేం కనపడటం లే. అందువల్ల సగుణోపాసన అంటే ఏమిటో, నిర్గుణోపాసన అంటే ఏమిటో నేను చెప్పాను మీకు. నిర్గుణోపాసన కష్టమని, సగుణోపాసన తేలికని అనుకుంటున్నారు. అది అన్నిటికంటే అబద్ధం. భగవంతుని సగుణోపాసన చేయడమే, భగవంతునిలో ఉండే గుణాలు తెలుసుకోవడానికే చాలా బుద్ధి కావాలి. శాస్త్రాద్య అధ్యయనం చెయ్యాలి, గురుముఖత వినాలి. దానిని మనం భావించి హృదయంలో ఆ భగవంతుని నిలుపుకోవాలి. ఇది సగుణోపాసన, నిర్గుణోపాసన. సాకార ఉపాసన మాత్రం సగుణోపాసన కానే కాదు. ఆ విధంగా తెలుసుకున్న తర్వాత ఈ సగుణోపాసన, నిర్గుణోపాసన మనకు సార్థకం కావాలి. ఇప్పటికీ నేను మాటలతోనే మీకు విషయం చెప్పా, థియరీ మీకు తెలిసింది. ఈ సగుణ నిర్గుణోపాసనలు చేయడానికి రెండూ చేయాలి. ఇందులో ఏదో ఒకటి చేస్తే చాలదు. భగవంతుల్లో ఉన్న గుణాలేవో మనం తెలుసుకోవాలి, భగవంతుల్లో లేని గుణాలేవో తెలుసుకోవాలి. రెండు విధములా తెలుసుకున్నప్పుడే మనం భగవంతుని పూర్తిగా తెలుసుకున్నట్లు అవుతుంది. అప్పుడే మనకు భగవత్ సాక్షాత్కారం అయినట్లు. అంచేత ఈ సగుణ నిర్గుణోపాసనలు చేసే వ్యక్తి ఏం చేస్తే ఈ సగుణ నిర్గుణోపాసనలు అతనికి సఫలం అవుతాయి అనే విషయం ఇంకా చెప్పవలసింది ఉంది. ప్రాక్టికల్గా ఈ సగుణ నిర్గుణోపాసన ఏమిటి చేయడం? చాలామందికి భగవంతుడు నిరాకారుడని తెలిసి కూడా ఎట్లా భగవంతుని ధ్యానం చేయడం అనేది మనసులో ఉంటుంది. అందుకని ఉపాసన చేసే వ్యక్తి చేయవలసిన పనులు ఇంకా కొన్ని ఉన్నాయి.
వాటిని వీలైతే రేపు చెప్పుకుందాం. ఈ పూటకింతటితో విరమించి ఏమన్నా ఉందే ప్రశ్న లేదు, దాని ఇప్పుడు సమాధానం చెప్పి మళ్ళీ నేను చెప్పాలి, కష్టం కదా. లోకోక్తి, దీన్ని ఆర్యోక్తి అనండి, మంచి సూక్తి అనండి అన్నానండి. ఆయన విగ్రహంలో దేవుడు ఉన్నాడు కాబట్టి విగ్రహాన్ని పూజ చేస్తే దేవుడికి చెందుతుందనే మాట ఒప్పుకున్నాడా చెప్పండి? చెందితే ఇదెందుకు కాదు అని మీరు ఆయన్ని అడగాల్సింది. ఇదేం పెద్ద ప్రశ్నేం కాదు అసలు. భగవంతుడు అంతటా ఉంటాడు, మనుష్యుల్లో ఉంటాడు. సేవ అనేది చూడండి, మనుష్యుడు ఇంకొకరికి ఉపకారం చేయటం. ఒక వ్యక్తి బాధలో ఉన్నాడు, ఆ బాధను తొలగించడానికి అతని బంధువు మాకో సేవ ఏదో చేసి అతని బాధ తొలగిస్తాడు. దాన్ని మానవ సేవ అంటాం మనం. దానివల్ల అతను తృప్తి పడతాడు, ఆనందపడతాడు. దానివల్ల మీకు అతన్ని చూచినప్పుడు కలిగిన బాధ మీలో ఉంటుంది చూడండి, అది మీకు పోతుంది, మీకు సంతోషం కలుగుతుంది. ఆ విధంగా మీరు చేసిన పనికి ఫలం భగవంతుడు మీకు సంతోషం కలిగించాడు. మీరు చేసిన కర్మకు ఫలం ఇస్తాడు భగవంతుడు. అందువల్ల మానవులకు చేసినటువంటి సేవ, ఈ మాధవుడు అనేవాడు ఎవడో నాకు తెలియదు. మాధవుడు అంటే ధవుడు అంటే భర్త అని అర్థం. మాధవుడు అంటే మా అంటే లక్ష్మి అని సామాన్యంగా అర్థం చెప్పుకుని మాధవుడు అంటే లక్ష్మీపతి అని అర్థం చెప్పాలి. ఆ లక్ష్మీపతి ఎక్కడన్నా ఒక చోట ఉండేవాళ్ళు అనుకునేటువంటి అయితే అది ఆయనకి చెందదు. కానీ లక్ష్మీపతి అనేది దేవుడు అనే అర్థంలో అనుకుంటే దేవుడు అంతటా ఉంటాడు. ఆయనకి మీ సేవలక్కర్లే. మీరు ఇతరులకు సేవ చేస్తే భగవంతుడు ఇతరులకు ఉపకారం చేసేవారి ఎడ ప్రసన్నుడై వాని చేసినటువంటి కార్యానికి ఫలం ఇస్తాడు. అంతకు తప్ప దానిలో విశేషం ఏం లేదు. అసలు ఎవరు ఎంచరు, చేయకూడదని చెప్పడంలో అర్థం ఏం లేదు. ఏదో జంతువులు చచ్చిపోతాయి, చనిపోయిన తర్వాత శరీరం ఉంటుంది, అందులో ఆత్మ ఉన్నది అని చెప్పాడు అంటున్నారు. ఈ ఆత్మ అనే పదంతో ఆయన ఏం గ్రహించాడో తెలియదు. ఆత్మ పదం రెండింటికి అర్థమవుతుంది. ఒకటి జీవునికి అర్థమవుతుంది, ఒకటి పరమేశ్వరునికి అర్థమవుతుంది. పరమేశ్వరుడు అంతటా ఉంటాడు, వాడు వచ్చేవాడు పోయేవాడు కాదు, కదిలే వస్తువు కాదు. చనిపోయిన శరీరంలో ఉంటాడు, బ్రతికిన శరీరంలో ఉంటాడు, ఎప్పుడూ ఒకటిగానే ఉంటాడు. అంచేత చనిపోయిన తర్వాత శరీరంలో శవంలో ఆత్మ ఉంటుంది అంటే పరమాత్మ అంతటా ఉంటాడు గనక ఆత్మ ఉంటుంది అని అర్థం చెప్పడం అయితే రైటు. అది కాక చనిపోయిన ఆశ్రయించమంటాడే, ఆయన్ని ఎట్లా ఆశ్రయిస్తాడో ధర్మాలు చేసేవాడు? ఆ శ్లోకానికి అర్థం లేదు. అంతకంటే సర్వధర్మాన్ అనే దానికి బదులు అధర్మములన్నీ చెప్తే బాగుంటుంది. సర్వధర్మాన్ అనే దానికి సర్వాధర్మాన్ పరిత్యజ్య, అధర్మములన్నీ వదిలిపెట్టి ఎవడు భగవంతుని ఆశ్రయిస్తాడో, ఆత్మ అంటే ఇక్కడ పరమాత్మ అని అర్థం చెప్పుకోవాలి. శ్రీకృష్ణుడు బొమ్మ కాదు. ఆయన్ని ఆశ్రయిస్తే ఏమవుతుంది? ఆయన ఉంటేగా ఆశ్రయించడానికి ఆయన ఎప్పుడు ఉపాయం. అందుకని మాం అనే దానికి అహం అంటే నేను అని అర్థం, నేను అంటే జీవుడని ఆత్మ అని అర్థం. మాం ఆశ్రయించినట్లయితే అంటే ఆత్మను ఆశ్రయించాలి. అంటే అధర్మ కార్యాలన్నీ వదిలిపెట్టి ధర్మకార్యాలు ఆచరిస్తూ తను తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానివల్ల మేలు కలుగుతుంది. అంతేగాని ఇక్కడ ధర్మం వదిలిపెట్టమంటే అర్థం లేదు. అది శాస్త్ర విరుద్ధం, వేద విరుద్ధం గనక దాన్ని ఆ శ్లోకానికి అర్థం లేని శ్లోకం అని చెప్పి తీసి పారేయాలి. 2 చైతన్య మహాప్రభువు, మీరాబాయి, పోతనామాత్యుడు, త్యాగరాజు మొదలైన భాగవతులు అంటే భక్తులు కృష్ణుని రాముని ఆరాధించి తరించలేదా? చూడండి, ఈ వ్యక్తుల గురించి మీరు ప్రశ్న వేయటం మంచిది కాదు. ఈ వ్యక్తుల మీద కొంతమందికి ఏదో విధమైన సదభిప్రాయం, మంచితనం ఉంటుంది. ఇప్పుడు వారు అట్లా కాలేదు, ఇట్లా కాలేదని నేను చెబితే వారికి కష్టం వేస్తుంది. సత్యం ఏమిటో చెప్పిన దాన్ని చక్కగా ఆలోచించి గ్రహించేటువంటి బుద్ధితో కూర్చుంటే పర్వాలే. అందుకని వ్యక్తుల గురించి ప్రశ్నలు వేయకూడదు. ఒకటి. రెండవది, పోతన్న ముక్తి పొందాడని ఎవరికి తెలుసు? మీకు తెలుసునా? నాకు తెలుసునా? రామకృష్ణుడు కాళీని పూజించిన మాట నిజం కావచ్చు, కానీ పూజ అనేది ఆయన జీవితం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఆయనకి పూజ అంటే కూడా తెలియదు అసలు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లుగా అట్లా పూజలు ఆయన చేయలే. ఆయనకి ఏదో అక్కడ ఆ దేశంలో బంగాల్ దేశంలో వాళ్ళందరూ కాళీ పూజకులు, తల్లిదండ్రులు.
ఆ సంస్కారాలు అవి అతనిలో చిన్నప్పటి నుంచి ఉన్నాయి. ఆ కాళీని ఏదో మాగా అతనేదో మా అనుకుని ఏదో సేవించినట్టు చెబుతూ ఉంటారు. కానీ ఆయన విగ్రహాన్ని పూజించి ఎప్పుడూ రామకృష్ణ పరమహంస కాలే. ఆయన యోగాభ్యాసాదులు చేసినటువంటి వాడు, పూర్వజన్మలో చేసినటువంటి వాడు. అందువల్ల ఆయనలో ఏదన్నా విశిష్టత ఉన్నది అంటే ఆయన చేసినటువంటి యోగాది అభ్యాసముల వల్లనే కానీ ఆ బొమ్మను పూజించినందువల్ల కాదు. చివరకు ఆయన బొమ్మనే ఆయన మనస్సులో కొన్నాళ్ళు పెట్టుకున్నట్టుగా కనపడుతుంటుంది. ఒకసారి ఆయన దగ్గరికి ఒక సన్యాసి తోతాద్రి అని ఎవరో వస్తాడు. వస్తే ఆయన అడుగుతాడు, అయ్యా నాకు ఈ ఖాళీ బొమ్మ నా మనస్సులో ఎప్పుడు పోవటం లేదు, నా కళ్ళు మూసుకోగానే ఇది కనపడుతున్నది అన్నాడు. అంటే మరి ఎందుకు దాన్ని మనసులో పెట్టుకు పూజ చేశావన్నాడు. మరి ఇప్పుడు ఏమిటది పోయే ఉపాయం ఉందా లేదా అంటే అతను ఏదో గాజు పెంకు పెట్టి గాయం చేశాట. ఆ గాయం ఉన్నంత వరకు కనపడలేదు, మళ్ళీ కనపడుతూనే వచ్చింది. అంచేత ఆయన ఈ ఖాళీ పూజ చేసి ముక్తి పొందాడంటే ఎట్లా తెలుస్తుంది మనకు? ఆయన పొందలేదంటే మీకు కోపం వస్తుంది, పొందాడని చెబితే నేనేం చూడలేదు. శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నాయి ఈ మాటలు. అలాగే పోతన్న కానీ త్యాగరాజు కానీ. త్యాగరాజు చూడండి, ఏమని నిన్ను పూజిస్తున్నాను, నిన్ను శివుడందునా విష్ణువందునా ఏమందును అని ఇటువంటి పాటలు వినపడుతూ ఉంటాయి. ఆయనకి అన్ని సందేహాత్మకంగానే కొన్ని పాటలు కనపడుతూ ఉన్నాయి. దేవుడంటే ఒక నిశ్చిత అభిప్రాయం ఉన్నట్టు కనపడదు. ఒకప్పుడు రాముని రామాయణంలో ఉన్నట్లుగా వర్ణనలతో వర్ణిస్తాడు. ఆ రాముణ్ణి పూజించాడో మరి ఇంకా ఎవరిని పూజించాడో, ఆయనకు మోక్షం వచ్చిందో లేదో ఇవన్నీ మనకు తెలియవు. ఆయనకేదో రాముడంటే భక్తి ఉన్నది, ఆ భక్తితో ఆయన జీవించాడు. కానీ మోక్షం పొందాడో లేదో అది నీకు నాకు తెలిసే విషయం కాదు. రాముడు చూడండి మనలాంటి మనుష్యుడు, పుట్టి చచ్చిపోయినాడు. దశరథ పుత్రుడు రాముడినే ఆయన భావించి ఉన్నట్లయితే ఆయన మనుష్యుడు, జీవుడు మోక్షాన్ని ఎట్లా ఇస్తాడు? రాముడు గొప్ప వ్యక్తి కావచ్చు మనకంటే, ఆయన కాలంలో ఇతరుల కంటే కొన్ని గొప్ప కార్యాలు చేసి ఉండవచ్చు. అందుకని రాముణ్ణి మనకు ఓ మర్యాద పురుషోత్తముడని, గొప్ప వ్యక్తిని అంగీకరించడానికి నాకేం అభ్యంతరం లేదు. ఆయన మహాపురుషులని లెక్క వేస్తాం. ఆయనలో ఉండే గుణాలు ఉన్నవే గొప్ప గుణాలు, అవి మనం సంపాదించుకుంటే మనం కూడా గొప్పవాళ్ళం అవుతాం. అంతేగాని అంత మాత్రం చేత మోక్షం ఎక్కడొస్తుంది? రాముడు స్వయంగా సరయూ నదిలో దూకి చచ్చిపోయినాడని కథలు చెబుతున్నాయి. రాముడికే మోక్షం లేదు. రాముడు భగవంతుని ప్రార్థన చేసినట్లుగా మనకు కనపడుతూ ఉన్నది. మీరు చూడండి, సుప్రభాతం వింటూ ఉంటారు. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అని విశ్వామిత్రుడు రామలక్ష్మణులు వెంట పెట్టుకుని తన ఆశ్రమానికి తీసుకువెళుతూ దారిలో ఓ చోట ప్రొద్దు గుంకితే ఒక నది ఒడ్డును పడుకోబెట్టి నిద్రపుచ్చుతాడు. రాజకుమారులు పాటలు పాడి నిద్రపుచ్చితే కానీ నిద్రపోరు. అక్కడ ఎవరు లేరు గనక విశ్వామిత్రుడే నిద్రపుచ్చాడు. ప్రొద్దున మళ్ళీ భృత్యులు లేపితే కానీ వాళ్ళు లేవరు. అందుకని విశ్వామిత్రుడు ముందు లేచి రాముణ్ణి లేపుతున్నాడు. ఇది ఈ శ్లోకం. ఇది వెంకటేశ్వరులకు అంటగట్టారు. ఏమిటో వెంకటేశ్వరులకి ఈ శ్లోకానికి ఏమిటో సంబంధం. రామాయణంలో ఉన్న శ్లోకం ఇది, వాల్మీకి రాశాడు. విశ్వామిత్రుడు అంటున్నాడు, కౌసల్య సుప్రజా రామా అని. హే రామా, నీవు కౌసల్యకు సుప్రజ, మంచి సంతానం. ప్రజ అంటే సంతానం. నీ వలన హే రామా కౌసల్య సుప్రజ, మంచి సంతానం కలిగింది అయింది. లేదా కౌసల్య మంచి సంతానమైనటువంటి ఓ రామా అని రాముణ్ణి పిలిచాడు. కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, సూర్యోదయం అవుతూ ఉంది. ఉత్తిష్ట, లే. నరశార్దూల అన్నాడు. నరుడు అంటే మనిషి, శార్దులం అంటే పులి. నరుల్లో నీవు పులి వంటి వాడు, అనగా నరుల్లో శ్రేష్ఠుడు. ఒక పదానికి శార్దుల పదం, సింహ పదం, వృషభ పదం చేరిస్తే అది శ్రేష్టార్థం ఇస్తుంది అని భాష తెలిసిన వాళ్ళు చెబుతారు. అందుకని ఓ నరశార్దుల, ఓ నరశ్రేష్ఠ, ఓ మానవ శ్రేష్ఠ రామా, లే. నిద్ర నుండి లేవాలి. ఇప్పుడు నిద్రపోకూడదు.
ఎందుకు? కర్తవ్యం, దైవం, ఆన్నికం. లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవాలి, గాయత్రి జపం చేయాలి. ఇది నిత్యం చేయవలసినటువంటి కర్మ అని చెప్పి అతను లేపి అతని చేత నిత్య కర్మలు చేయిస్తాడు. ఆ రాముడిని భజిస్తే మీకు మోక్షం ఎట్లా వస్తుంది చెప్పండి? రాముడు మోక్షదాత ఎట్లా అవుతాడు? భగవంతుడు మోక్షదాత, వేదం చెబుతున్నది. దానికి విరుద్ధంగా ఎవరన్నా చెబితే అది శాస్త్రములు అంగీకరించే వాళ్ళు, శాస్త్ర విధులైన వాళ్ళు మాత్రం ఒప్పుకోరు. మీ ఇష్టం, మీరు ఒప్పుకుంటారంటే నేను కాదను. మీరు ఏదో ఒకటి అనుకోండి, నేనేమనను. ఈ కథలని నేను నిజమని కూడా నేను నమ్మను. తర్వాత ఆయన బిఏ దాకా చదువుకున్నాడు, కొద్దిగా సంస్కృతం వచ్చు. రామకృష్ణ పరమహంస యోగి అతని స్థితిగతులను బట్టి కొంచెం ప్రభావితుడైనాడు. అంతకు పూర్వం అతను నాస్తికుడు. అతన్ని గురువుగా భావించి ఆయన ఏదో విగ్రహం పెట్టుకుని పూజ చేస్తున్నాడు. విగ్రహారాధన వీళ్ళందరూ చేసేవాళ్ళేనా? నాస్తికుడుగా ఉన్నవాడు కూడా ఆయన ప్రభావం వల్ల ఏదో విగ్రహం వల్ల ఏదన్నా ఉందని అనుకుని ఆయన కూడా విగ్రహారాధన సపోర్ట్ చేసి ఉండవచ్చు. అంతేగాని ఆయన విగ్రహారాధన అంగీకరించినంత మాత్రం చేత కానీ, లేక రామకృష్ణ పరమహంస విగ్రహారాధన చేసినంత మాత్రం చేత కానీ వేదశాస్త్రాలకు విరుద్ధం కాబట్టి అది శాస్త్రీయం అని అంగీకరించడానికి వీల్లేదు, బుద్ధి సంగతం కాదు. ఏ బొమ్మ మనుష్యునికి మోక్షం ఇవ్వడానికి వీల్లే. ఆ ప్రశ్న ఇక్కడ అవసరం లేదనుకుంటా. వస్తువు భగవంతుడు కాదు. విచారించండి, ఏం సత్యమో ఏమో అసత్యమో తెలియదు. వ్యక్తుల గురించి నేను మాట్లాడదలుచుకోవడం మంచిది కాదు ఇక్కడ. అవి మీరు ఆలోచించుకోండి. నేను చెప్పిన విషయాల వల్ల మీకేమన్నా దానివల్ల ప్రయోజనం ఉన్నదనుకుంటే ఉన్నదనుకోండి, లేకపోతే లేదు. నేను శాస్త్రీయ విషయం, వైజ్ఞానిక పద్ధతులతో హేతుబద్ధంగా చెప్పిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రశ్నలు మీకు ఉదయించకూడదు. బాలయోగి చచ్చిపోయిన తర్వాత 3 రోజులకు వాసన పుడితే కానీ ఇంతలోకి తెలియలే. ఆయన మరి ఏం బాలయోగ్యో ఏమిటో మనకేం తెలియదు. అటువంటి ప్రశ్నలు వేస్తే ఏం సమాధానం చెప్తాం? ఇవేమి శాస్త్రీయములు కావు. మీరు స్వయంగానే బుద్ధిమంతులే ఆలోచించుకోవాలి. ఆయన పరీక్షించడానికి చాలామంది నాస్తికులు, హేతువాదులు పోయి ఆయన బ్రతికుండగా చూస్తామంటే చూడనివ్వలే. ఎందుకు చూడనివ్వలే? ఎందుకు దాచిపెట్టారు ఆయన్ని? ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి ఆయన ఏదో మంచి గట్టి దాని మీద ఎక్కిస్తూ ఉండేవాడు. సంవత్సరం పొడుగున కదలకుండా సమాధిలో కూర్చున్నవాడు ఒకనాడు మంచి ఎక్కలేడు. వాడి తాత వశం కాదు, యోగి కాదు, ఎవడు కాదు. యోగి తన యోగ బలంతో ఎక్కితే ఎక్కనక్కర్లా, ఎగిరి కూర్చోవాలి ఆకాశంలో. అంచేత ఆయన జీవితంలో చాలా సందేహాలు ఉన్నాయి. అటువంటి విషయాలను మీరు వ్యక్తి విషయాలు అడగకూడదు. అది మీరు బుద్ధిమంతులు చెప్పిన విషయాలను బట్టి మీరు ఆలోచించుకోవాలి. ఆర్యబంధులారా,